బీసీ కోస్ల రాజ్యాధికారం కోసమే తన పోరాటమన్నారు ఆర్ కృష్ణయ్య. వైసీపీ ఇచ్చిన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడంపై ఆ పార్టీ నేత కారుమూరి మండిపడ్డారు. బీసీలను మోసం చేసిన కృష్ణయ్య చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మండిపడ్డారు. అన్ని పార్టీలు వస్తున్నాయి, వచ్చి మాకు మీరు మద్దతు ఇవ్వాలి, మా పార్టీలోకి రండి, మీకు ఉన్నతమైన స్థానం కల్పిస్తామని అడుగుతున్నారు. అయితే నేను సింపుల్గా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. నా ముందున్న టార్గెట్ చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించడము నా జీవిత ధ్యేయం. అది సాధించడానికి ఎంతకైనా తెగించి పోరాడతా, ఏమైనా చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంత ద్రోహం చేసే కృష్ణయ్యను మాత్రం బీసీలు మాత్రం 2 రాష్ట్రాల బీసీలు కూడా ఎవ్వరూ కూడా ఆయన్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా హేయమైన పని చెప్తున్నాను. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాధికారం కావాలి, బీసీలకి మంచి జరగాలి, మేలు జరగాలని చెప్పి అందరూ కూడా పోరాటాలు చేస్తారు, రోడ్లు ఎక్కుతారు, బీసీల కోసం మాట్లాడుతూ ఉంటారు, వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు. ఏంది మీరు చేసిన పని? బీసీలకి ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి మేలు చేశారు, మంచి చేశారు.